పెద్ద నోట్ల రద్దుపై తెలుగు చలనచిత్ర సీమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తాత్కాలికంగా ఇబ్బంది పెట్టినా దీర్ఘకాలికంగా మంచి ఫలితాలిస్తుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం పెద్ద నోట్ల రద్దు కొత్త కష్టాలకు కారణమైందని వాపోతున్నారు. థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గి కలెక్షన్లు తగ్గాయని విశ్లేషిస్తున్నారు. నల్లధనం నియంత్రణ కోసం కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు చిత్రసీమపై పరోక్షంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కోట్లాది రూపాయలతో నిర్మించే సినిమాల భవితవ్యం అయోమయంలో పడింది. నిర్మాతలు, పంపిణీదారులు, నటీనటులు, 24 విభాగాలకు చెందిన కార్మికులంతా ఆందోళనలో పడ్డారు. విడుదలకు సిద్ధమైన చిత్రాలు ల్యాబుల్లో మూల్గాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన చిత్రాలు ప్రేక్షకులు లేక డీలా పడ్డాయి. రోజువారీ చెల్లింపులు నిలిచిపోయి కార్మికులకు పని దొరకటం గగనంగా మారింది. దేశ భవిష్యత్తు కోసం ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని చాలా వరకు స్వాగతిస్తున్నారు. కరెన్సీ కష్టాలు తాత్కాలికమేనని సినీ రంగ నిపుణులు అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం పరిశ్రమపై కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. అంటే ఆ రోజుల్లో కలెక్షన్స్ కొంచెం తగ్గినాయి తప్పకుండా. అవి సినిమాలు కూడా గొప్ప సినిమాలు ఏమి లేవు మార్కెట్లో. బట్ జనరల్గా కలెక్షన్స్ మామూలు దానికన్నా తక్కువ ఉన్నాయి. కొంతమందికి క్యాష్ లేకపోవటం వల్ల షూటింగ్లు, పేమెంట్లు, నమ్మకాలు లేని వాళ్ళ దగ్గర అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇస్తాడో లేదో, వాళ్ళు క్యాష్ ఇవ్వకపోతే ఎలా షూటింగ్ చేయాలా, అలాంటి చోట్ల తప్పకుండా ఇబ్బంది ఉంది. కొందరు కొత్తగా వచ్చేవాళ్ళు, కొందరు క్యాష్ ఎక్కువ వాడుతున్నారు తప్ప ప్రిడామినెంట్గా ఎక్కువ చెక్కే వచ్చేసింది. లాంగ్ రన్లో బెనిఫిట్స్ చూసుకోవాలి తప్ప ఐ థింక్ ఒక దేశం బాగుపడాలంటే ఇలాంటి తప్పకుండా చేయాలి. యాక్చువల్గా సినిమా చూసేది రిలాక్సేషన్ కోసం. స్ట్రెస్లో ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కావాలి. బట్ ఏంటంటే ఇనీషియల్గా ఇప్పుడు క్యాష్ ఫ్లో స్టార్ట్ అయ్యే వరకు అయితే ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుందండి. క్యాష్ ఫ్లో ఎంత తొందరగా స్టార్ట్ అయ్యి జనాల దగ్గర డబ్బులు ఉంటే అంత తొందరగా సాల్వ్ అవుతుంది. ఈ నిర్ణయానికి సపోర్ట్ చేయాలండి మనం అందరం మోడీ గారికి. అంటే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఈ తాత్కాలికమే, ఈ నష్టాలు తాత్కాలికమే. ఒక మార్పు కోసం ఆయన చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మనం దీన్ని సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు సినిమా చూడాలంటే సామాన్య వాడికి ఉన్నటువంటి ఏకైక వినోద సాధనం సినిమా. అలాంటి సినిమా థియేటర్లో కూడా ఈరోజు 500,000 రూపాయలు చెల్లట్లేదు. దానివల్ల కలెక్షన్స్ బాగా తగ్గిపోయినాయి, రెవెన్యూస్ బాగా పడిపోయినాయి. సినిమా థియేటర్లో 500,000 రూపాయలు కొన్ని రోజుల వరకు మార్చుకోవచ్చు అనే అవకాశం కల్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నల్లధనం వెలికితీత కోసం మోదీ తీసుకున్న నిర్ణయానికి పలువురు నటీనటులు మద్దతు పలికారు. కొందరు సినిమా కళాకారులు మాత్రం పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏమీ లేదంటున్నారు. చిల్లర అనే ఫీలింగ్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తున్న కాలంలో. 500 వేయ డబ్బులు 100 రూపాయలని చిల్లర. ఆ చిల్లర తక్కువ ఉంటుంది అందరి దగ్గర. అది ఎఫెక్ట్ అవుద్ది కొన్ని రోజులు. కాజ్ మంచిది అవటం వల్ల ఎవరు దీని గురించి మదన పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, పంటి కింద బాధను పెట్టుకుంటున్నారు. కానీ కొంపలు ముంచేశారు అని ఉద్యమాలు చేయడం అలాంటివి లేవు. ఏంటంటే మనం ఇబ్బంది పడినా కానీ మంచి జరుగుతుంది. మన దేశ పరిస్థితులు బాగుంటాయి, మనకి గౌరవం ఉంటుంది. మన దేశం అంటే నల్లధనం అంతా బయటకు వచ్చేస్తుంది, మంచిగా జరుగుద్ది. పెద్ద సినిమాలు అంటే క్యాష్ మీదనే ఆధారపడ్డ పెద్ద సినిమాలు కూడా కాస్త డిస్టర్బ్ అవుతున్నాయి. థియేటర్స్ లో ఆక్యుపెన్సీ రేషియో కూడా తక్కువైపోయింది. షార్ట్ టర్మ్ ఇబ్బందులని నా ఫీలింగ్. కొన్ని రోజుల తర్వాత అన్ని సర్దుకుంటాయి, అందరూ కరెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది. సో దట్ ఇట్స్ గుడ్ ఫర్ ఇండస్ట్రీ అండ్ గుడ్ ఫర్ కంట్రీ అని నా అభిప్రాయం. పాపం 1000 నోట్లు 500 నోట్లు బారిన పడి అందరూ ఇలా అయిపోయారు. అందరూ చివరికి చిల్లర బ్రతుకులు అయిపోయినాయి. అదే చిల్లర లేని బ్రతుకులు అయిపోయినాయి. మనకి చిల్లర లేక చివరికి థియేటర్లకు ఎవరూ రాక సినిమాలు ఎవడో చూడలేదు. 500, 1000 నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం వెలికితీసే నల్లధనాన్ని పేద ప్రజలకు పంచాలని దర్శక, నిర్మాత నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. నగదు రహిత లావాదేవీలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 500 రూపాయలు పెట్టి టికెట్ కొనాలంటే మా దగ్గర చేంజ్ లేదు. 500 రూపాయలు మా దగ్గర తీసుకుంటే ఎలా? 1000 రూపాయలు మీరు ఇస్తున్నారు, 4 టికెట్లు కావాలంటున్నాడు, సరిపోద్ది ఓకే, లేదా 5 టికెట్లు తీసుకోమంటున్నాడు జనవరి. సో ఆ రకంగా చేయడం వల్ల థియేటర్కి జనం తగ్గిపోయారు. కొత్త సినిమాలన్నీ కొన్ని ఆపేసుకున్నారు. రిలీజ్ అయిన జనం లేరు. కవిన కష్టాలు కాదు. నిజంగా నల్లధనం అనేది లేకుండా 500 రూపాయలు 1000 రూపాయలు నోట్లు లేకుండా విదేశీ వాళ్ళు కల్తీ చేస్తున్నారని, మరొకరు చేస్తున్నారని ఒక గొప్ప సదుద్దేశంతో ఆశతో నిజంగా చేసినప్పుడు మానసికంగా, శారీరకంగా వాళ్ళ ముందు మీరు ప్రిపేర్ చేయాలి. ఈ 3.5 లక్షల కోట్ల రూపాయల పైన నల్లధనం ఏమైతే ఉందో, 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్ల పైన ఏమైతే ఉన్నాయో ఆ డబ్బుని సంస్థను కూడా ఆయా రాష్ట్రాలకు పంచండి, ప్రజలకు పంచండి. నగదుతో లావాదేవీలు ఉన్నప్పుడు సమాజంలో ఈ నల్ల కుబేర్లు, నల్లధనం, అవినీతి అన్నీ ఉంటుంటాయి. కాబట్టి సమాజంలో నగదు లావాదేవీ లేనప్పుడే సమాజం బాగుంటుంది. ఏనాడైతే మీరు 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు కట్ చేసి మళ్ళా ఎగైన 500, 2000 మీరు ప్రకటిస్తున్నారో, ఆల్రెడీ పంపించారో మార్కెట్లోకి, అది నాకు బాగోలేదు.
రవాణా వ్యవస్థకు మినహాయింపు ఇచ్చినట్లుగానే సామాన్యుడికి వినోదాన్ని పంచే చిత్ర పరిశ్రమకు పాత నోట్లు చెల్లుబాటు అయ్యేలా మినహాయింపు ఇవ్వాలని పలువురు దర్శక నిర్మాతలు కోరుతున్నారు.